భారతీయ మహిళల్లో ఫెర్టిలిటీ అనేది చాలా తక్కువ అవుతుంది. ఇది మీకు తెలుసా? ముఖ్యంగా లేట్ 20s అండ్ ఎర్లీ 30s అన్నమాట. డాక్టర్ తేజస్విని గారు ఫ్రమ్ 49 ఫెర్టిలిటీ సెంటర్ నుంచి అయితే మన ముందు ఉన్నారు. ఈ టాపిక్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఇలా ఎందుకు జరుగుతుంది మ్యామ్? సో ఆడవాళ్ళలో ఎస్పెషలీ 35 ఇయర్స్ క్రాస్ అయ్యాక ఇంక్రీజింగ్ ఏజ్తో పాటు ఎగ్ నంబర్స్ అనేది తగ్గడం, క్రోమోజోమల్ రిలేటెడ్ అబ్నార్మాలిటీస్ అంటే లైక్ అన్యూప్లాయిడిస్ మనకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ లేట్ 20స్లోనే మనకి ట్రెండ్ అనేది కనపడటం జరుగుతుంది. సో విత్ ఇంక్రీజింగ్ స్ట్రెస్ కావచ్చు, ఇంక్రీజింగ్ పొల్యూషన్ కావచ్చు, అండ్ ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ అంటే ఇవాళ రేపు మనం తింటున్న డైట్లో కానీ, మనం ఎక్స్పోజ్ అవుతున్న ఎన్వైరన్మెంట్లో కానీ, ఈ పెస్టిసైడ్స్ వల్ల కావచ్చు, ఎక్సెసివ్ ప్లాస్టిక్ యూసేజ్ వల్ల ఆడవాళ్ళలో ఎగ్ నెంబర్స్ అనేది తగ్గడం జరుగుతూ ఉందన్నమాట. మ్యామ్, ఈ టాపిక్ గురించి ఇప్పటి వరకు ఎవరు ఎందుకు డిస్కస్ చేయలేదు మ్యామ్? సో మన సమాజంలో ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి అనేది ఒక టాబూ లాగా కన్సిడర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. మ్యామ్, దీనికి ముందు జాగ్రత్తగా ఏం చేయొచ్చు మ్యామ్? ఎప్పుడైతే ఒక కపుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో ఒక బేసిక్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ అనేది చేయించుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఒక బేసిక్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్లో అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ అనేది చేయడం ఇంపార్టెంట్ అనమాట. ఆడవాళ్ళలో ఎగ్ నెంబర్స్ అంటే ఓవేరియన్ రిజర్వ్ మనం తెలుసుకోవడానికి ఏఎంహెచ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది కపుల్స్ ప్రెగ్నెన్సీని డిలే చేయడం. సో ఇలాంటి కపుల్స్కి ఒక ఇంపార్టెంట్ సజెషన్ ఏంటి అంటే గెట్ టైమ్లీ ఎవాల్యుయేషన్. సో టైమ్లీ ఎవాల్యుయేషన్ ద్వారా మనకు ఫ్యాక్టర్స్ ఏమన్నా ఐడెంటిఫై అయ్యాయి అంటే వాటి అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ అండ్ కరెక్టివ్ మెషర్స్ ద్వారా మీ ఫర్టిలిటీ అనేది బెటర్గా ప్లాన్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది అన్నమాట.